ఒక్కొక్క సమయం నందు భగవంతుడు అనేక మందిని అనేక విధములుగా పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి మార్గానికి తెప్పించే నిమిత్తమై కొన్ని బాధలను అందిస్తాడు, కష్టములు కలిగిస్తాడు. God, in order to give some promotion in the spiritual life, puts people to some small అగ్నికి ఆకర్షణ శక్తి లేదు. Fire does not have the power of కానీ attraction, సమీపించినటువంటి వారికి వెలుతురు వేడిని అందిస్తుంది. but it does give illumination and heat for people who go near. అదే విధంగానే భగవంతుడు జ్ఞాన భాస్కరుడు. In the same way, God is the Son of అందరినీ God. సమీపించినటువంటి వారికి దుఃఖము కష్టములు బాధలు నివారణ అయిపోయి ఆనందము సుఖము ప్రాప్తిస్తుంది. In the same way, for people who go near Him, will be freed from all the difficulties, problems, and get అంతేకాని knowledge and భగవంతుడు joy. సమీపము లేకుండా దూరంగా ఉండినట్టుగా భావం తలిచినప్పుడు But if you go on thinking that you are far, far away, భగవంతుని అనుగ్రహం కానీ భగవంతుని కృప కానీ ప్రేమ కానీ ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? how can you get God's love if you think like that? భగవంతుడు మాట్లాడలేదే, భగవంతుడు దర్శనం ఇవ్వలేదే, భగవంతుడు నన్ను పలకరించలేదే, ఈ విధంగా విచారణ చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి? If you go on thinking that God has not talked to నీవు you, మానసికంగా భగవంతుడికి ఎంత సమీపంలో ఉన్నావు? mentally how close నీవు you are to the Lord. ఆచరణ లోపల భగవంతుడికి ఎంత సమీపంలో నువ్వు వెళ్తున్నావు? In practice, how close you are to the Lord. మొట్టమొదట తనను తాను పరిశీలన చేసుకోవాలి. First thing is there should be self-introspection. అంతేకాని భగవంతునికి ఆగ్రహం కానీ అనుగ్రహం కానీ రెండూ లేవు. For God, there is neither anger nor special grace. అయితే ఆగ్రహంలో కూడా అనుగ్రహం ఉంది, Even in His anger, there is only grace. దండంలో కూడా దయ ఉంది, Even in His punishment, there is only kindness. క్రోధములలో కృప ఉంది, Even in His anger, there is, కోపములో కూడా క్రియ ఉంది. again in anger, there is only something. కల్పని భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది చక్కగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకే ఇది గుర్తించడానికి వీలవుతుంది. Only those people who understand the principle of divinity properly will be able to just understand things properly. సరి అయిన మార్గములో ప్రవేశింపజేసి Making and putting people on the proper path, భక్తుణ్ణి ఆదర్శవంతమైన జీవితంలో అందించే నిమిత్తమై making the devotee's life as an example. కొన్ని విధమైనటువంటి యొక్క శిక్షలు అందిస్తుంటాడు. He does give some kinds of ఆ punishment. శిక్ష మన రక్షణ నిమిత్తమైనటువంటిది మనం భావించాలి. We should always consider such punishment as కష్టము only లేకుండా protection. సుఖం లేదు. There is no joy without sorrow.